మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా భక్తులందరూ ఆవిడ్ని పూజిస్తారు. అలాంటి అమ్మవారికి కానుకలు వస్తు రూపేణ ధన రూపేణ రావడం అనేది సహజం. కానీ విశాఖపట్నం చెందిన గంటివారి ఫ్యామిలీ అమ్మవారికి స్థిరాస్తిని బహుకరించారు. అంటే అమ్మవారి మీద ఉన్న మక్కువ ఆవిడ అంటే భక్తితో ఆ కుటుంబం అయితే అమ్మవారిని ఎలువెలుపుగా కోల్చుకొని అమ్మవారికి వాళ్ళ ఇంటిని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆలయ ఏఈఓ రాంబాబు గారు అయితే మాట ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ స్థిరాస్తి అమ్మవారికి ఇచ్చారు కదా, ఈ గంటివారి ఫ్యామిలీ ఏం చెప్తారు? ఓం శ్రీ కనకమహాలక్ష్మి దేవి అయిన ఈ పాత నగరంలో, విశాఖపట్నం పాత నగరంలో పల్లావారు వీధిలో గంటివారి కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి 40 లక్షల విలువ గల ఒక ఇల్లును బహుకరించారు. ఇంతవరకు అంటే 1-2 వచ్చాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత స్థిరాస్తి బహుకరించిన వాళ్ళు వాళ్ళ స్వతసిద్ధంగా వచ్చి అమ్మవారికి ఇచ్చేవాళ్ళు వీళ్ళు మొదటి వ్యక్తులు. ఇంత భక్తిభావంతో వాళ్ళు ఉండి అమ్మవారికి ఇది కల్పించినందుకు దాన్ని వినియోగం చేసి మేము అమ్మవారికి అన్ని విధాలుగా ఉపయోగపడినట్టుగా చేద్దామని దేవస్థానం వారు కృషి చేస్తున్నారు. ఆ విల్లుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయింది. తాళాలు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వారి భక్తిభావానికి మా యొక్క దేవస్థానం వారి తరఫున, మా అమ్మవారి తరఫున వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అసలు ఈ అమ్మవారికి ఇద్దామని చెప్పి అలా ఎలా అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ మిమ్మల్ని ఆలయాన్ని? పూర్వం నుంచి అమ్మవారు భక్తులు వారు. అమ్మవారి యొక్క ఇంతటి వాళ్ళు మనం అయినందుకు అమ్మవారికి మనం ఏదైనా అవకాశం కల్పించాలని వాళ్ళకి ఆ కోరిక పుట్టడం, దేవస్థానం వారిని వచ్చి కన్సల్ట్ చేయడం, దేవస్థానం వారికి అమ్మ మీరు ఎందరూ ఉన్నారంటే మా అన్నదమ్ములు ఒక అక్క చెల్లి అని చెప్పి అందరూ కలిసి వచ్చి అమ్మవారికి ఇది మేము ఇవ్వాలనుకుంటున్నాం, దాన్ని మీరు రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవడానికి అవకాశం మీరు కల్పించండి, మీరైతే పెట్టుకొని చేయండి, మిగతా అదంతా మేము పూర్తిగా విరాళంగా అమ్మవారికి చేద్దామని ఉన్నది. అది 40 లక్షలు విలువగా ఉన్నదని రిజిస్ట్రేషన్ వాల్యూ తెలిసింది. దాని ప్రకారం మేము రిజిస్ట్రేషన్ చేయించడం అయింది. ఎన్ని గజాలు సార్ మొత్తం ఇల్లు? 83 గజాలు చిల్లర, 83.3 వచ్చింది. 83 గజాల చిల్లర. ఏఈఓ గారు, సర్వసాధారణంగా భక్తులు కానుకలు ఇస్తుంటూ ఉంటారు కదా, ఈ విధంగా ఎప్పుడైనా జరిగిందా? ఇంతకు ముందు ఒకటి ఇచ్చారండి, ఒక ఇల్లు. అది సుమారు 150 గజాలు, 140 నుంచి 150 గజాలు ఇచ్చారు. తర్వాత ఇదే పెద్ద మొత్తం అంటే ఇల్లుగా ఇచ్చిన వాళ్ళు వీళ్ళే మొదటిసారి ఇచ్చారు. ఇలాగా అమ్మవారికి అవకాశం కల్పించి భక్తుల్లో మంచి సద్భావం కలిగి వీళ్ళలాంటి వాళ్ళని చూసి ఇస్తారని మా దేవస్థానం సిబ్బంది కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా అనుకుంటున్నాం. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సుల వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని మేము మా తరపున, మా అర్చకులు, వేద పండితుల తరపున అందరూ ఆశీర్వాదం చేస్తూ వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యంతో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ స్థిరాస్తి ఇచ్చిన కుటుంబ సభ్యులు, గంటివారి కుటుంబం సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు, అమ్మవారికి ఎందుకు ఇవ్వాలని మీ కోరిక అయితే వచ్చింది? నా పేరు గంటి కామేశ్వరరావు. ఈ ఇంటికి నేనే పెద్ద కొడుకుని. ఇది మా తాత నాటి వచ్చిన ఆస్తి. మా తాతగారు మా అమ్మగారికి ఇచ్చారు. మా అమ్మగారి ఆస్తిని కనకమాలకి ఇచ్చాం, అంతే. అంటే అమ్మవారు మీ ఇలవేల్పు కింద పూజిస్తారా? మీరు ఎప్పటి నుంచి పూజిస్తారు? ఇలవేల్పు కామేశ్వరి, కానీ ఇక్కడ చాలా చాలా సంవత్సరాల బట్టి ఇక్కడే ఉన్నాం మేము. అందుకని ఒక అనుబంధం ఒకటి ఉంది ఈ ఆలయంతో. చాలా చిన్నప్పటి నుంచి వస్తుండేవాడిని. దానివల్ల డిసిషన్ ఏమిటి అంటే, సరే ఈ స్థిరాస్తి అన్నది తనకిస్తే మా పూర్వీకులు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాను, అందుకు చేసి. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు ఈ అమ్మవారికి ఇచ్చిన బహుమానం కోసం? మా తాతగారు వాల్మీకిల మా అమ్మకి ఆ ఇంట్లో ఉండమని, పిల్లల అభివృద్ధిలోకి వస్తారని ఎంతో ఆశీర్వచనం చేసి ఆ ఇంటిని మా అమ్మకి ఇవ్వడం జరిగింది. మా అమ్మ కుంతీదేవిల అష్ట కష్టాలు పడి మమ్మల్ని ఒక మంచి వ్యక్తుల కింద తీర్చిదిద్దడం జరిగింది. అయితే నీడనిచ్చింది మా తాతగారు, తోడునిచ్చింది మా అమ్మ. ఆ ఇద్దరిని ఆసరా చేసుకొని మా అన్నదమ్ములు, మాకు తెలియని వయసులో మేము ఉన్నాం. మాకు అనుభవం శుభం తెలియని వయసులో మా నాన్నగారు పోయారు. అప్పుడు మా అన్నదమ్ములు మా తాతగారు
ఇచ్చిన నీడని, మా అమ్మ ఇచ్చిన తోడుని ఆసరాగా చేసుకుని మమ్మల్ని మంచి వ్యక్తుల కింద ఈరోజు మేము సంఘంలో ఒక సంఘంలో నిలబడేటటువంటి ఒక మంచి గుణవంతులుగా వీళ్ళు తీర్చిదిద్దారు. అందుకు వీళ్ళ రుణాన్ని మేము ఏ విధంగానూ తీర్చుకోలేము. జన్మలు కూడా వీళ్ళ సేవ ఇలాగే చేయాలని కనకమహాలక్ష్మి సమక్షంలో మేము అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయితే ఈ అమ్మవారికి ఈ ఇంటిని బహుమానంగా ఇచ్చిన గంటివారి కుటుంబంలో గంటివారి ఆడపడుచు శ్యామలాదేవి గారు ఉన్నారు. శ్యామలాదేవి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇది మా సంకల్పం కాదండి. ఒకానొక నాడు ఆ దేవి యొక్క సంకల్ప బలం వల్లే మేము ఈ విధంగా చెయ్యాలి అంటే ఆ ఆస్తిని మాకు అమ్మడం ఇష్టం లేదు. ఎందుకంటే మా పూర్వీకుల నుంచి మేము ఆ ఇంట్లో ఉన్నాం. 53 సంవత్సరాల బట్టి ఆ ఇంట్లో ఉన్నాం మేము. అంటే మాకున్న అనుబంధం ఇంత అంత కాదు. అందుకు మాకేమనిపించిందంటే అమ్మేస్తే ఏముంది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ అది పెద్దగా రాణించదు. ఆ అమ్మకం అన్నది మంచిగా జరిగి 10 మందికి ఉపయోగపడేలాగా మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారో అది సాఫల్యం చెందేటట్టుగా చేయాలి అని అనిపించింది. అందుకు మాకేంటంటే మా చిన్నతనం నుంచి కనక మహాలక్ష్మి ఆలయానికి మేము ఎక్కువగా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. ఆవిడకే ఇద్దామని అనిపించింది. అందుకు మేము ఆ విధంగా ఆ స్థిరాస్తిని అమ్ముకోకుండా ఒక సంకల్పంతో ఆ దేవికే సమర్పించాలి అని అనిపించి కనక మహాలక్ష్మికే మేము ఇవ్వాలని అనుకున్నాం. అమ్మవారితో మీరు సాన్నిహిత్యం చిన్నప్పటి నుంచి అమ్మవారిని పూజించడం ఎప్పటి నుంచి ఏం చెప్తారు? అని కాదు కానండి, మాకు ఇది చాలా ఓపెన్గా ఉండేది ఈ ఆలయం అని చెప్పి ప్రతి పరీక్ష జరిగినప్పుడు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మేము అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళం. మా ప్రయత్నాన్ని బట్టి ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఒక్కొక్కసారి సక్సెస్ వచ్చాయి. మాకు చాలా వరకు అమ్మవారి దయ వల్ల అన్ని సక్సెస్లే వచ్చాయి. కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ వాటిని ఆ సక్సెస్ ముందు ఈ ఫెయిల్యూర్ అన్నది ఏమీ కాకుండా పోయింది. అంతేనండి. అమ్మవారి దయ చాలా ఎక్కువ అండి మా మీద. లేదంటే ఈ సంకల్పం మాది కానే కాదు, ఆవిడ దయ, మా పెద్దవాళ్ళ అనుగ్రహం. పెద్దవాళ్ళు చాలా కనక మహాలక్ష్మి అంటేనే చాలా ఇష్టంగా ఉండేవారు, చాలా పూజలు చేసేవారు. మాకు అదే వచ్చింది. అందుకు మాకేంటంటే అమ్మవారినే నమ్ముకొని అమ్మవారికి అది ఇవ్వాలి అని సంకల్పించాం. శ్యామలాదేవి గారు, మీరు చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో పుట్టి పెరిగారు, ఇంటితో అనుబంధం ఎక్కువ ఉంటుంది. అలాంటిది అమ్మవారికి ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? మాకు చాలా ఆనందం అనిపించిందండి. మా అన్నయ్య మా తమ్ముడు పూజ చేసి వచ్చి, అక్కయ్య ఇలాగా అమ్మవారికి కోవెలకి ఇద్దాం అనుకుంటున్నాను ఇల్లు అంటే, నేను వెంటనే ఇవ్వరా అని చెప్పాను. అనేసరికి వాడికి కలిగిన ఆనందం, నాకు కలిగిన ఆనందం నిజంగా మాటల్లో చెప్పలేము. అంత మంచి ఆనందం కలిగింది. ఇది ఎప్పుడు గుర్తుండిపోయే ఆనందం కలిగింది. అయితే ఇది ప్రధానంగా విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి సన్నిధిలో చిన్నప్పటి నుంచి వీళ్ళు ఈ ఇంటి గుడి ఆవరణం దగ్గర ఉండి పెరగడం, ఈ గంటివారి ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఆ ఇంటితో అనుబంధం, ఆప్యాయత, ఆ ఇంట్లోనే పుట్టి పెరిగిన ఈ కుటుంబ సభ్యులంతా ఆ ఇంటిని అమ్మడం ఇష్టం లేక అమ్మవారికే ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి అమ్మవారిని భక్తి శక్తులతో పూజించుకున్నాం. మేము కోరిన కోరికలన్నీ నెరవేరేవి. అలాగే ఎవరికో అమ్మడం కన్నా అమ్మవారికి ఇస్తే మేము చాలా సంతోషిస్తాం, మా మనసులు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. అందుకనే మేమంతా ఒక మాట మీద ఉండైతే అమ్మవారికి అయితే ఈ మా స్థిరాస్తి ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి గంటివారి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. వీళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.